చాలా చాలా మనమేమి తక్కువ తినలా. ఇతర దేశాలకి అవసరమైనప్పుడు శ్రీలంకలో శాంతి స్థాపన కోసం మనం ప్రయత్నం చేసాం, అలీనోద్యమం చేసాం. భారతదేశానికి ఒక చరిత్ర ఉందండి. ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టు గాలి కూతే పోయే దేశం కాదు ఇది భారతదేశం అంటే. దీనికి ఒక స్టెబుల్ ఇది ఉన్నది. కాబట్టి దానికి మరీ మనం అంత డీప్గా అవసరం లేదు. నా పాయింట్ ఒకటే, మనం ఇంత పెయిన్ భరిస్తున్నప్పుడు పహల్గాం దాడి తర్వాత ఈ పెయిన్తో దేశమంతా ఒక భావనలో ఒక భావోద్వేగానికి లోనైతే ఏంటి గాలి మాటలు, ఏది పడితే అది ఆయన ఏదో అక్కడ కూర్చుని మాట్లాడతాడు. మీరేమో ఆయన నా మిత్రుడు అంటారు, ట్రంప్ నా మిత్రుడు అంటారు, నేనే అధికారంలోకి తెచ్చానంటారు. ఆయనేమో ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. మీరేమో నేను పాకిస్తాన్ బయలుదేరుతున్నాను అంటారు. ఏం సార్ ఇది? దీనికి ఒక పద్ధతి లేదా? మీకు లిమిట్స్ లేవా? మీరు అడిగిన ప్రశ్న బాగుంది, దానికి క్లియర్గా ఆన్సర్ ఇవ్వండి. ఎంత బిజీగా ఉన్నా ఆన్సర్ అయినా హిస్టరీ వద్దు, నాకు ఆన్సరే కావాలి, హిస్టరీ వద్దు ప్లీజ్. అరే ఆన్సరే వినండి. మీరు పిల్లగానే ఒక 200 మంది మీడియా పిలిచినా నేను ఇంటర్వ్యూ ఇవ్వకుంటే మీ ఒక్కదానికి ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ దట్. అంటే మీరు టైం ఇస్తారని. ప్లీజ్ లిసన్ టు మీ. మీరు అలా వినండి. 3 minutes. ఇండియాకు చరిత్ర ఉంది. యుద్ధ చరిత్ర ఉందా, శాంతి చరిత్ర ఉందా? మనకి శాంతి చరిత్ర ఉంది. 81 నుండి ఈ రోజు వరకు నేనేం చేస్తున్నాను? శాంతిని ప్రమోట్ చేస్తున్నాను, మన ఇండియాని ప్రమోట్ చేస్తున్నాను. 2 ఆ రోజు అబ్దుల్ కలాం గారు నా పక్కన కూర్చొని ఏమన్నారు? డాక్టర్ పాల్, ఇండియా షుడ్ లీడ్. సుశీల్ కుమార్ సింధే ఏమన్నారు? మన్మోహన్ సింగ్ ఏమన్నారు? డాక్టర్ పాల్ ఈజ్ లీడింగ్ ద వరల్డ్ ఫర్ పీస్ త్రూ ఇండియా. వీ డోంట్ వాంట్ టు లూజ్ ఇండియాస్ ఇమేజ్. అమెరికాకు ఒక చరిత్ర ఉంది, యుద్ధాలు చేసే దేశం అని. జార్జ్ బుష్ ఇరాక్ని, అనేక దేశాలని, ఒబామా లిబియా, సిరియాని, హిలరీ క్లింటన్, వాళ్ళు యుద్ధ సామాగ్రి అమ్మడం, యుద్ధాలు చేయడం, ప్రపంచాన్ని నాశనం చేయడం వాళ్ళకి చరిత్ర. మన చరిత్ర ఏంటి? యుద్ధాలు ఆపడం. మనం తప్పుగా యుద్ధం చేయలేదు. ఏప్రిల్ 22ని పెహల్గామ్లో అటాక్ అవ్వగానే నా ప్రెస్ మీట్ చూడండి మీరు, దాన్ని ఏ విధంగా నేను ఖండించాను. ఐ అప్రిషియేటెడ్ అవర్ కంట్రీస్ లీడర్షిప్, అవర్ కంట్రీస్ మిలిటరీ, అవర్ కంట్రీస్ జవాన్స్. అంత అద్భుతంగా మనం రెస్పాండ్ అయ్యాం. అంతవరకే. న్యూక్లియర్ వార్ వద్దు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మూవ్ చేస్తున్నాయి. 6 సిటీలు టార్గెట్ చేశారు. అందులో హైదరాబాద్, వైజాగ్ 2, ఢిల్లీ, ముంబై 2. వాళ్ళు కొడితే 1 బాంబు వేస్తే మనం 5 వేస్తాం. మనం 5 రెట్లు పవర్ఫుల్, పాకిస్తాన్ కంటే 10 రెట్లు పవర్ఫుల్ అన్ని విధాల. కానీ మనకంటే చైనా 10 రెట్లు పవర్ఫుల్. అది మర్చిపోకండి. ఐ ఫర్ ఎన్ ఐ అన్నాడు గాంధీ, టీత్ ఫర్ ఎ టీత్ మనం తీయకూడదు అన్నాడు. ఎవ్రీబడి విల్ బి బ్లైండ్ అన్నాడు. యాజ్ ఎ పీస్ మేకర్ మోదీ గారు, నేను టర్కీ ఎందుకు వెళ్ళాను, పాకిస్తాన్ వెళ్ళకుండా, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా. ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ లిసన్స్ టు టర్కీ ప్రెసిడెంట్ బికాస్ దే ఆర్ గివింగ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఎవరెవరితో మాట్లాడారు? ఒట్టొట్టి మాటలు